హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి ఫ్యామిలీకి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్ కంపెనీలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాజపుష్ప ప్రాపర్టీస్ కంపెనీతో పాటు వెర్టెక్స్, ముప్పా రియల్ ఎస్టేట్ సంస్థలు, వసుధ ఫార్మా కంపెనీ ప్రధాన కార్యాలయం, డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు నిన్నటి దాడుల్లో అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తెల్లాపూర్లోని రాజపుష్ప లైఫ్ స్టైల్ విల్లాస్లో ఉంటున్న కంపెనీ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, జయచంద్రారెడ్డి, చరణ్ రాజ్, ఎండి మహేందర్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ సుజిత్ రెడ్డితో పాటు అకౌంటెంట్స్, సిబ్బంది ఇళ్లలో ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. ఇదే విలాస్లో ఉంటున్న వెంకటరామిరెడ్డి ఇంట్లోనూ సోదాలు చేశారు. రాజపుష్ప ప్రాపర్టీస్కు చెందిన దాదాపు 15 ప్రాంతాల్లో నిన్న ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. ఇక ఈ ఐటీ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, రెండో రోజు కూడా ఐటీ రైట్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది, వివరాలేంటి? రెండో రోజు కూడా ఈ ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఫార్మా కంపెనీతో అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో ఇళ్లలో, అదేవిధంగా కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫార్మా కంపెనీతో ఉన్నటువంటి సంబంధాల్లో రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వ్యాపారం చాలా మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో ప్రముఖ వ్యాపార కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి రాజపుష్ప, అదేవిధంగా మిగతా బిల్డర్స్, అదేవిధంగా కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున లావాదేవీల విషయంలో అవకతవకలు జరిపారు. అదేవిధంగా ఐటీ చెల్లింపుల విషయంలో సరైన లెక్కలు చూపించలేదని చెప్పేసి కూడా ప్రధాన అభియోగాలు వీటిపైన ఉండడంతో ఈ సోదాలను కూడా కొనసాగుతున్నాయి. నిన్న ఇళ్లలో, కార్యాలయాల్లో, అదేవిధంగా మిగతా దగ్గర వ్యక్తులను కూడా విచారించినటువంటి ఐటీ అధికారులు వాళ్ళ ఇళ్లలో సోదాలు జరిపి అనేకమైనటువంటి కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారంగా మరో రోజు ఈ రోజు కూడా ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున వీళ్ళు ఆర్థిక లావాదేవీల విషయంలో అవకతవకలు చేశారని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ నేపథ్యంలో ఈ ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారంగా మరికొన్ని కంపెనీల్లో కూడా సోదాలు జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.